బనకచెర్ల మీటింగ్ కు పోనే పోను అన్నాడు. తెల్లారొక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెల్లారొకలు ఉరికిండు. ఉరికి అక్కడ కూర్చొని బాంచని కాల్మొక్త ఏం చేయమంటావు? సంతకం పెట్టు, కమిటీకి సంతకం పెట్టొచ్చు. బనకచెర్ల గోదావరి నీళ్లు రాసిచ్చొచ్చిండు. ఏమంటాడు? పాలమూరుకు పోయి, పాలమూరుకు కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. ఏది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి, తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి, పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసేటందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేటట్టు పాలమూరును అభివృద్ధి చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. చంద్రబాబు న్యాయం చేసిండట. రేవంత్ మాట్లాడుతాడు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడు, అయ్యా మీరు సహకరించండి. సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు? ఆ చంద్రబాబు పంపిన సంచులతోనే కదా ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూసిండు. కరెక్ట్ చెప్పిండు. సంచులు పంపుతాడు, సంకనాకిస్తాడు. ఆ చంద్రబాబు దగ్గర సంతకం పెట్టొచ్చు. బనకచెర్లకు నేను ఆ మీటింగ్ కు పోనే పోను అని అబద్ధమాడిండు. ఒక ఆయన ఒక టీవీ కొందామని పోయిండట. టీవీ కొందామని, మంచి టీవీ కొనాలనుకున్నాడట. అంటే ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్, చాలా న్యూ టెక్నాలజీ. ఇప్పుడు ఏదైతే ఉన్న టీవీల కంటే కొత్త మోడల్ టీవీ ఒకటి కొందామని పోయిందట. పోతే అక్కడ షాప్ లో చూపించిందట ఆయన. ఇగో ఈ టీవీలన్నీ చూడు, ఇగో ఇది 5K రెజల్యూషన్, ఇది 6K రెజల్యూషన్, ఇది మరింత, ఇది దీని ధర ఇంత, దీని ధర ఇంత అని చెప్తున్నాడట. చెప్తుంటే అన్ని టీవీలు చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక పాత టీవీ ఉన్నదట. పాత డైనోరా టీవీ లెక్క ఉన్నదట. ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్నాడట. అరే ఎందుకే ఈ టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు? ఇది మామూలు పాత టీవీ లెక్క ఉన్నది కదా, గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీలకు ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు. ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది, దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పిండు. ఏందా ఫీచర్ అని అడిగిందట. బ్రహ్మాండమైన ఫీచర్ అది, తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నాడట. ఏందన్నట? ఏముందా? రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా. రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆ టీవీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది. సినిమా వాళ్ళు విడుదల కాగానే టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదు అన్నాడు. ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది, వీరమల్లు ముళ్ళు దిగింది. ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు. పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నుంచి మోడీ దాకా ఒకటే బంధం ఉన్నది. ఒక బంధం నడుస్తున్నది. వాళ్ళ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర. కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు, అందుకని కేసీఆర్ లేకుండా చేయాలని వీళ్ళందరి వాళ్ళ బదులుకొని చేస్తున్న దుర్మార్గం. ఆ దుర్మార్గంలో భాగమే ఇవాళ టీఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు. 5,000 కేసులు పెట్టిండు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.